చేసి ఈరోజు జనసేన అనేది ఒక ప్రబంధనంగా వెళ్తుంది. ఆల్రెడీ ఆయన మాట ఇచ్చినది డిప్యూటీ సీఎం అంటే ఏంటన్నటువంటిది అది అలంకారప్రాయం పదవి కాకుండా ప్రజలకు చూపించి ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ గ్రామం వెళ్ళడం, ఒక రేషన్ బియ్యం పట్టుకోవడం అయితే ఏమి, నిన్న ఉద్యోగపూడి బొక్క మండలం వెళ్ళడం పర్యటన అయితే స్థాయిలో కూడా ప్రతి గ్రామం నుంచి తిరిగి నా సాయశక్తులు కష్టపడి పార్టీలో చేర్చడానికి పాటుపడతానని చెప్పి దానికి మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ముఖ్యంగా అన్నమ్మ గారి ఆశీస్సులు మాకు ఉంటే మాకు ఇంకొక కోరిక క్లాప్స్ కొట్టినందరూ. నెక్స్ట్ దేవపల్లి గ్రామంలో పెద్దలైనటువంటి తిరుపతి శ్రీనివాస గారిని కొండ వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అన్నం గారు. అందరూ ఎందుకని వాళ్ళ పేరు కొండ వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి కూర్చుని కొండ వేసుకొని పార్టీలో ఆహ్వానిస్తున్నాను సింహాద్రి గారు. నెక్స్ట్ శ్యామలరావు గారిని, పిల్లా రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం, చిన్నకృష్ణ గారిని. థ్యాంక్ యూ అండి. అప్పమరాజు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. గంటిరెడ్డి జయలలితరావు గారిని ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. చెన్నై గారిని క్లాస్ కొట్టాలి. ఇంకా దొరబాబు గారిని పార్టీలో ఆహ్వానిస్తున్నాం. దొరబాబు గారికి అంబటి సన్యాసి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కార్తికేయాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జై జనసేన. కిరణ్ ఓకే. సోమలి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఓకే నెక్స్ట్ సాయి తేజ. కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ అలా నిలబడి అక్కడ కూర్చోవడం కాదు, మీ వెనకాల అందరూ నిలబడండి. చూడండి ఒకసారి ఇలా లక్ష్మణుడు ఒకసారి చూడండి. అరుణమ్మ గారి నాయకత్వం, అరుణమ్మ గారి నాయకత్వం. జై జనసేన, జై జై జనసేన. ఇక్కడ విచ్చేసిన మాజీ మంత్రులు పడాలన్న గారికి, అలాగే మా గ్రామ పెద్దలు ఇట్లా తిరుపతిరావు గారికి, అలాగే పడాల అప్పలనాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్న నియోజకవర్గ పెద్దలకి, అలాగే ఇక్కడ ఉన్న ప్రెస్ వారికి, అలాగే మా గ్రామం నుంచి విచ్చేసిన అన్ని వీధుల నుంచి వచ్చిన నా తోటి సోదరులు, తండ్రి లాంటి వాళ్ళు, చుట్టాలు లాంటి వాళ్ళు, అందరికీ, బంధువులు అందరికీ, మీరందరూ జనసేన, మనందరూ కలిపి జనసేన కుటుంబీకులు. మీ అందరూ నన్ను నమ్మి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే నేను జనసేన పార్టీలోని సభ్యత్వం ఎప్పుడో తీసుకున్నా, బయటికి రాలేదు. అయితే జనసేన పార్టీలోకి పడాలన్ గారి ఇంటికి వచ్చి కలిసి ఇలాగ జనసేన పార్టీలో మీతో పాటు కలిసి తిరుగుదాం అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మీతో పాటు కష్టపడదాం అనుకుంటున్నామండి అనేసి అడిగితే ఆవిడ వెల్కమ్ రండి అనేసి స్వాగతం పలికారు. అలాగే ప్రతి వీధిలోని మా ఊర్లో అన్ని వీధులు తిరిగి అందరినీ అడిగాను, ఇలాగ పార్టీలోకి వెళ్తున్నాను, జనసేన పార్టీలోకి ఎవరైనా అభిమానం ఉన్నోళ్ళు అయితే రండి, ఎవరికి బలవంతం లేదు, మీ అందరికి తెలియజేసి వెళ్దామని తెలియజేస్తున్నాం అనేసి మా గ్రామంలో అన్ని వీధులు తిరిగి తెలియజేయడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 60 నుంచి 70 కుటుంబాలు నాతో పాటు నన్ను నమ్మి నాకు గౌరవించి ఇక్కడికి పడాలన్న గారి ఇంటి దగ్గరికి ఇచ్చేసి జనసేన పార్టీలో నాతో పాటు ఇవాళ చేరడం జరిగింది. అలాగే ఏ కష్టమైన సుఖమైన మీ అందరికీ అండదండగా నేను నిలబడతానని గ్రామంలోని నాతో పాటు తిరుపతిరావు గారు కూడా
కుడి భుజంలాగా ఉండి తండ్రిలాగా నాతో పాటు నీ వెనకాల నేను ఉంటాను నీ సాయి అనేసి నాకు సపోర్ట్ ఇచ్చారు. మీ అందరికీ మీ ఇద్దరం ఉంటాం. అలాగే మనకి ఏ అవసరం ఉన్నా అరుణమ్మ గారు మీదన ఉంటారు. ఆవిడ సమక్షంలో ఏమున్నా మన కార్యక్రమాలు మన పనులు ఏవైనా మనం చేసుకోగలుగుతాం అనేసి మీ అందరికీ నన్ను నమ్మి వచ్చినందుకే మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గైమరం జనసేన నాయకురాలు పడాల అరుణ గారికి నా నమస్కారాలు. అలాగే మా దేపుల గ్రామం నుంచి ఇచ్చినటువంటి ఎస్సీ కాలనీ ట్రైబల్ కొండపేట నుంచి మా తెలగవీధుల నుంచి చాగల నుంచి అనేక 14 వార్డుల నుంచి వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలకి అందరికి కూడా అభినందనలు. అలాగే పత్రికా మిత్రులకి ఇక్కడ గైపురం మండలం గైపురం కాన్స్టిట్యూషన్ తాలూకా నాయకులకి అందరికి కూడా లక్ష్మణుడు అతి పేర్లు కొందరు తెలియవు అటువంటి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ దేపుల్లో ఉందంటే అది ముఖ్యంగా సాయిన వల్ల నా వల్లే తప్ప ప్రకాశ్ ఇప్పుడు నాన్ లోకల్ కింద రావడం వెళ్ళిపోవడం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం అంతవరకు ఉంటే పార్టీని మేము చూసాం. మేము ఆశించినటువంటి ఫలితాలు ఏవి కూడా మాకే జరగనప్పుడు ఇంకా మేము కింద ఉన్నటువంటి మా ప్రజలకు ఏ పనులు చేయాలని మేము చేయలేము. అంతా ఈ వాలంటీర్ వ్యవస్థ అది ఇది పెట్టి పార్టీ నానా విధానం పాడైపోయి మేము ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాం. ఇవన్నీ పరిస్థితుల్లో మరి మాకే పనులు జరిగినప్పుడు మనకి ఇంకా ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచన చేసి ముందుకెళ్ళి చూస్తే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక తుఫాన్లా దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాకు కనిపించాడు. ఈ పరిస్థితిలో మా పరిస్థితి ఏంటనుకుంటే సరే ఇది బాగున్నట్టుంది, ఎక్కడ ఏ మాట అన్నా చెప్పిందల్లా చేస్తున్నాడు కాబట్టి మనం ఈ పార్టీలోకి వెళ్ళడం మంచిది సాయి. మరి మనం ఆలోచన చేయం. మనకు అదిగా మనకు పెద్ద దిక్కుగా మన సొంత మా గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అరుణమ్మ గారు ఉన్నారు. మనకు ఎవరితో అవసరం లేదు, ఆవిడ మనకు పైన ఆవిడ చూసుకుంటుంది అని చెప్పి ఆవిడ తాలూకా ధైర్యం భరోసాతో మేము పడాలప్పుడు మేము అందరం ఇప్పుడు 6 మాసాలు మేము ఆలోచన చేసుకుంటున్నాం. అప్పుడే ఆరోగ్యం సహకరించక లేట్ అయింది చేరికలు. ఇంకా చాలా చేరికలు ఉన్నాయి. ఇవి మా గ్రామంలో భారీగా మేము చేరికలు చేర్చుకుంటాం. మా ప్రభావం ఒక బూత్ మీద పూర్తిగా నా ప్రభావం ఉంటుంది. అది అందరికీ తెలిసేది, అప్లాసిక్ గార్డు అందరికీ తెలిసేది. మేము అంత అదిని చేసాం వైఎస్ఆర్ పార్టీలో. ఏ ప్రోగ్రాం కూడా మా ఇద్దరికి ఇచ్చిన ప్రోగ్రాం ఎలా సక్సెస్ అలా స్టేట్ లీడర్లు వచ్చినా సరే అలాగే ఏర్పాటు చేసి మేము సేవ చేసినటువంటి ఉద్దేశం మా ఇద్దరిది. అంచేత ఆ సేవ చేసుకుంటూ అలాగే ఇప్పుడు మమ్మల్ని నమ్మొచ్చేటువంటి కుటుంబాలకు ఎవరికి ఏది జరిగినా ఏ పని ఆటంకం వచ్చినా ఏ రాత్రి అయినా సరే ఫోన్ కొట్ట నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు. నేను ఇప్పుడు ఫోన్ కొన్నాను వల్ల నేను స్విచ్ ఆఫ్ నాకు తెలియదు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరు భయపడాల్సిన పని కానీ ఏ నాయకులకు కానీ ఏ పార్టీకి కానీ ఎవరికి మీరు భయపడాల్సిన పని లేదు. మేము మీ తరపు నుండి మేము చూసుకుంటాం అన్ని అని చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మర్రి రవికుమారు జనసేన పార్టీ తరపున విజయనగరం లీగల్ సెల్ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాను. నాకు ఈ ప్రస్తుతానికి రాజకీయాల గురించి అయితే పెద్దగా తెలియదు కానీ అరుణమ్మ గారి గురించి అయితే 2 ముక్కలు చెప్పగలను. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా సరే వారసత్వం కొడుకులు తీసుకుంటారు, కానీ బొత్స ఆదినారాయణ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళలో మేడం గారు మెయిన్. కూతురుగా ఈవిడ ఆయన తాలూకా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయంగా ఆదినారాయణ గారి తర్వాత రాజకీయంగా కుటుంబాన్ని నిలబెట్టింది అరుణమ్మ గారే. మేము అప్పుడు బాగా చిన్నవాళ్ళం. వీళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు ఆ తర్వాత నుంచి గజపతినగర్ నియోజకవర్గం నుంచి ఆవిడ ఎన్ని ప్రజలకు సేవలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆవిడ జనసేనలో ఉండడం చాలా ఆనందదాయకం. ఆవిడ సమక్షంలో రాపాక సాయి సురేష్ పార్టీలో చేరడం, ఇంతకుముందే చేరినప్పటికీ కూడా ఆవిడ సమక్షంలో ఇప్పుడు చేరడం చాలా సంతోషకరం. మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, రాజకీయంగా అయినా పర్సనల్గా అయినా సరే పార్టీ తరఫున ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా సరే ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉంటాం. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ తరఫున మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని మాకు చెప్పండి, ఫోన్ చేయండి. ఆ క్షణమే మేము రెస్పాండ్ అయ్యి ఎటువంటి సమస్యనైనా సరే లీగల్గా పరిష్కరించడానికి మేము ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దేవపల్లి గ్రామం నుంచి చిరంజీవి సాయి వచ్చి అత్త నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. తప్పనిసరిగా పార్టీకి అందరూ కావాలి. రాజకీయాలు ఏ రకంగా ఉన్నా గ్రామాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, మండల అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఆలోచనతో తప్పనిసరిగా రా కుర్రాడివి అంటే సోదరుడు మన తిరుపతి సాయి ఇద్దరు వచ్చారు. అక్కడ నేను కూడా మీ పార్టీలో చేరుతానని చెప్పడం జరిగింది. మరి వారిద్దరికీ కూడా మొదటిసారిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి తెలుగుదేశంలో ఉన్నాము, మేము ఎలా జనసేనకి వెళ్తామంటే
జనసేన ఓట్లు కూడా వేయబట్టే ఈరోజు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అక్కడ చేరకూడదు ఇక్కడ చేరకూడదు అనే నిబంధనలు ఎవరికి వద్దు. ఏ పార్టీ ఎవరి మనసులో అభిమానం ఉంటే వాళ్ళు చేరవలసిన అవసరం ఉంది. ఈరోజు అభివృద్ధిని దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న మరి ఆయన కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రం అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని తప్పించాలంటే ఒక ఓటు కూడా చీలకూడదనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆదుకోవాలి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందకుండా అడుగంటేస్తుందనే ఒక ఆలోచనతోటి ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి చేదోడుగా ఉంటూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు ఉమ్మడి రాజకీయ పార్టీలు కలిసి ఒక కుటుంబంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో చేయడం, మరి మనందరం కలిసి ఒక కుటుంబంలో ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే నేను కోరుతున్నాను, పార్టీలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి, గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలి తప్పించి గ్రూపులు కట్టుకోవడం అనేది కాదు. మరి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సాయి రావడానికి కారణం మరి వాళ్ళ నాన్న ఒక జడ్పీటీసీగా ఉన్నా, వాళ్ళ అమ్మ ఎంపీటీసీగా ఉన్నా, మరి ఈరోజు గ్రామానికి ఇంకా మంచి చేయాలి, గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి న్యాయం చేయాలి. మరి ఆ పార్టీలో న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి మరి జనసేన పార్టీలో చేరాలని ఒక మంచి ఆలోచనతో యువకుడు ఉత్సాహవంతుడు రావడం, మరి దానికి చిరంజీవి అప్పలనాయుడు గారు కానీ తిరుపతి కానీ పూర్తి సహకారం ఇచ్చారు. మరి అన్ని గ్రామాల నుంచి అన్ని వార్డుల నుంచి మీరందరూ రావడం చాలా ఆనందించదగ్గ విషయం. మరి వారికి మద్దతుగా సాయికి మద్దతుగా ఈరోజు రవి గారు కానీ అదే రకంగా అచ్యుత్ గారు కానీ మరి సోదరులు భాస్కర్ గారు కానీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి వాళ్ళు కూడా మీకే కష్టం వచ్చినా మేము ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము ఏ క్షణంలోనైనా ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మీకు తెలుసు, నేనేం కొత్త కాదు మీ ఎవరికీను. ఇందులో చిన్నపిల్లలు మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళందరికీ నేను తెలుసు. మరి అభివృద్ధి కానీ రాజకీయాలు కానీ చేసుకోవడానికి కాదు, గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మరి యువ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి ప్రజల్లో ఒక మంచి ఆలోచన రావడం. నిజంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే 21 సీట్లు ఇస్తే 21 గెలిచాడు. ఆ రోజు గుజరాత్ కానీ చండీగఢ్ కానీ వెళ్తే అక్కడ 11 సీట్ల క్యాంపెయిన్ వెళ్తే అక్కడ కూడా గెలిచాడు ఆయన. అంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టినా మరి గెలుపు అనేది ఒక సువర్ణ అవకాశంగా ఈరోజు రావడం జరుగుతుంది. ఆయన ఒక ఆలోచన ఒకటే, ఆయనే సినీ రంగంలో ఉన్నాడు, ఆయన వెళ్తే జనాలు వస్తారు, కానీ ఆయనకు కావాల్సింది అది కాదు. దగ్గర బాగుజోల దగ్గరకు వచ్చారు, అది కీకారణ్యం. ఎప్పుడో సినిమాల్లో చూసావేమో కానీ చిన్నప్పుడు చూసిన అడవుల్లోకి భయపడకుండా వచ్చే నాయకుడు ఆయన. అంటే డీజీపీ చెప్పినా, హోమ్ మినిస్టర్ చెప్పినా, లోకల్ మంత్రి చెప్పినా నేను ప్రజలకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటానని చెప్పి మాటకు కట్టుబడే మనిషి, కార్యదీక్షాపరుడు. ప్రజలకు మేలు చేయాలి, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ జనసేన పార్టీని మరి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు. ఫస్ట్ ఆయన పెట్టినప్పుడు 150 మంది, పాపం ఎవరు లేరంటే ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఆయన నీతి నిజాయితీ, ఆయన పట్టుదల కృషి, ఏది చూసినా సరే ఏ మూల చూసినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం, ప్రజల ఆశీస్సులు పొందడం, అదే రకంగా ఈరోజు కేంద్రంలో కూడా ఆయనకి మంచి పట్టున్న నాయకుడు. మరి ఆయన ఒకటే కోరుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది, మరి ఆ కూటమి ప్రభుత్వానికి మనం ఎల్లవేళలా మద్దతు ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ చిన్న
అనుమానం అయితే రావచ్చు. మేము జాయిన్ అయ్యాం, మాకెవరికి మెంబర్షిప్లు లేవు మరి అని చెప్పి మీకు ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. మీరు ఎవరూ భయపడిపోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మెంబర్షిప్లు చేయడానికి నేను తప్పనిసరిగా 2-3 నెలలు చేయడానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి మీరు ఎవరికి ఒత్తిళ్లకు లొంగొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏది వచ్చినా లోకల్కి వచ్చేసరికి సాయి ఉన్నాడు, అప్లైడ్ ఉన్నాడు, తిరుపతి ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. మీకు ఏ పని కావాలన్నా చేయడానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి ముఖ్యంగా మీరందరూ కూడా నన్ను అభిమానించి ఆదరించి మరి ఈరోజు ఈ పార్టీలో వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు స్టేజ్ మీద ఉన్న అందరూ నాకన్నా అందరూ చిన్నోళ్ళు కాబట్టి మా జగన్నాథ్ కానీ, లక్ష్మణుడు కానీ, దత్తగారు కానీ, అచ్యుత్ కానీ వీళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి అందరికీ ఆశీర్వాదం. మా త్రివేది కానీ, మా ప్రసాద్ కానీ ముందు నుంచి వాళ్ళ పార్టీలో ఉన్నాళ్ళు. నాకన్నా సీనియర్స్ వాళ్ళు. వయసులో నేను సీనియర్ని అయినా పార్టీలో వాళ్ళు సీనియర్స్. మా త్రివేది కానీ, ప్రసాద్ కానీ, జగన్ కానీ. మరి వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఒకటే ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే నేను చెప్తున్నాను, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ టైంలోనైనా నాకు ఫోన్ చేయండి, సాయి ద్వారా తప్పనిసరిగా మీకు చేసి పెడతానని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. జై జనసేన.